అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో పోరాటం చేసినటువంటి నాయకులపై దాడులు చేయడం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవులలో భారీగా ఖనిజ సంపద ఉంది, ఏదైతే అడవులలో విలువైన ఖనిజ సంపద ఉంది, ఆ ఖనిజ సంపద దోచుకోవాలని కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఆదివాసీలు, అదే రకంగా వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి పనిచేసినటువంటి నాయకులను, అదే రకంగా ఇతర నాయకులను కూడా టార్గెట్ చేసి ఏదైతే 2026 మార్చి వరకు ఈ దేశంలో ఆదివాసులు లేకుండా, లేదంటే మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి బహిరంగంగానే ప్రకటన చేసి వాళ్ళని ఎక్కడిదక్కడ ఏదైతే ఎన్కౌంటర్లు అంటే హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటువంటివన్నీ మానుకోవాలి. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి వ్యక్తులను దారుణంగా చెప్పడానికి అధికారంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీలకు మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం. అదే రకంగా ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అయితే ఇంతకుముందు మనలో మాట్లాడినట్టు మేమైతే మార్చి 2026 వరకు మేమైతే నిరుద్యోగం పరిష్కరిస్తాం. అదే రకంగా దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పకుండా ఏదైతే మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తాం, అదే రకంగా ఆదివాసులు లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం చాలా దారుణమైన చర్య. కాబట్టి ఇటువంటి మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం.